మోర్ దాన్ ఎ డైలాగ్. ఒక సిట్యుయేషన్ ఉంటే, ఆ సిట్యుయేషన్‌లో ఎలాంటి మాటైనా పలికేస్తుంది. అది చిన్న ఫన్ క్రియేట్ చేసేస్తుంది. అలాంటి సిట్యుయేషన్స్ ఈ కథలో ఉంటాయి కాబట్టి, మాకెంత కష్టం అవ్వల. కాకపోతే కొత్తేంటి అన్న ఒక్క పాయింట్ దగ్గర ఎక్కువ ఆలోచించాం, ఎక్కువ వర్క్ చేసాం. నరేష్ గారు, మీరు ఇందాక ఆ క్వశ్చన్‌కి ఎక్స్‌టెన్షన్ ఏంటంటే వరుసగా కామెడీ సినిమాలు చేసిన రోజులున్నాయి. వరుసగా ఏంటంటే సీరియస్ సినిమాలు చేసిన రోజులున్నాయి మీరు. ఒకటి ఏంటి మంచి స్ట్రాటజీ ఏంటని ఏదన్నా ఐడియా వచ్చిందా మీకు? అంటే ఎక్కువ సీరియస్ సినిమాల మధ్యలో అప్పుడప్పుడు కామెడీ సినిమాలు చేయడం కరెక్ట్ స్ట్రాటజీయా? కామెడీ సినిమాల మధ్యలో అప్పుడప్పుడు సీరియస్ సినిమాలు చేయడం కరెక్ట్ స్ట్రాటజీ అనుకుంటున్నారా? అలా అని కదండి. ఎక్కువ ఒకటే చేస్తే మీరే అంటారు ప్రతిసారి అంటే నేను దాదాపు అంటే 50 సినిమాలు చేశాను. నాంది బిఫోర్ వరకు అన్ని కామెడీ సినిమాలు చేశాను. ఏంటంటే ఇప్పుడు డిఫరెంట్ సినిమాలు ట్రై చేయరా, కొత్తగా చేయరా అని మీరే అడిగారు అప్పుడు. అంటే అంతేనండి. అంటే ప్రాబ్లీ అంటే ఈ 3 సంవత్సరాలు సీరియస్ గా చేసిన సినిమాలు 3 అదేదో నేను అంటే టైం తీసుకున్నాను కానీ సంవత్సరం ఉంది. కానీ జనాలకి అంటే మనందరికి ఏంటంటే తెలియకుండా ఆ నాంది తర్వాత ఒక 5-6 సినిమాలు సీరియస్ సినిమాలు చేశాను అన్న ఫీలింగ్ వచ్చింది. సో చాలా మంది అడుగుతుంటారండి. బట్ అదే నేను అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్తానండి. ఇవాళ కితకితలు అన్న సినిమా ఇవాళ తీస్తే బాడీ షేమింగ్ అంటారు. అంటే ఒకళ్ళ కలర్ గురించి మాట్లాడకూడదు, ఒకళ్ళ గురించి అంటే ప్రతి దానికి చాలా సెన్సిటివ్గా ఉన్నాం. సో సెన్సిటివ్ అంటే బయట ఎవరిని ఇబ్బంది పడకుండా కామెడీ క్రియేట్ చేయడం అనేది చాలా కష్టం అండి. సో అందుకనే టైం తీసుకుంటున్నాను. కామెడీ స్క్రిప్ట్లో ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు డూ కామెడీ. అంటే నాకు ఇన్ఫాక్ట్ సీరియస్ సినిమాల కంటే కామెడీ సినిమాలు అయితే నెంబర్ ఆఫ్ డేస్లో తక్కువలో కూడా అయిపోతుంది. అలా అని కాకపోయినా అంటే వచ్చే కామెడీ మంచిది ఉండాలండి. అంటే నాకు ఈ మధ్య కాలంలో అంటే చాలా మంది కథలు చెప్పారు, ఎక్కడో తెలియకుండా స్పూపులు చేస్తాం, లేకపోతే ప్యారడీలు చేయటం, లేకపోతే డబుల్ మీనింగ్ డైలాగులు రాయటం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయండి. ఎలా కాకుండా అంటే నాకంటూ నేను ఫస్ట్ నుంచి ఒకటి అనుకున్నాను. మా ఫాదర్